కాల్పులు దాడులతో జమ్మూ కాశ్మీర్లో కొన్ని రోజులుగా చెలరేగిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శ్రీనగర్, అఖ్నూర్, రాజౌరి, పూంచ్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూలోనూ పరిస్థితులు కుదుటపడ్డాయి. పాకిస్తాన్ డ్రోన్, మిసైళ్ల దాడులు తెల్లవారుజాము నుంచి లేవు. పాక్ నుంచి సరిహద్దులు దాటి తూటాలు దూసుకురావట్లేదు. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి రాత్రి పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. డ్రోన్లతో దాడులు చేశాయి. కానీ వీటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆ తర్వాత పాక్ నుంచి చప్పుడు లేదు. జమ్మూ కాశ్మీర్లో కొన్ని రోజులుగా చెలరేగిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శ్రీనగర్, అఖ్నూర్, అలాగే రాజౌరి, పూంచ్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? రాత్రంతా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎక్కడైనా దాడులు జరిగే ప్రయత్నం జరిగిందా? ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్, నిజంగా భోగి, ఏదైతే గత 4 రోజుల పరిస్థితిని చూస్తుంటే ఈ రోజు మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంది. ఎందుకంటే ఒకవైపు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పటికీ ఆ తర్వాత పాకిస్తాన్ పూర్తిగా తోకముడిచింది, వెనక్కి తగ్గింది. ఎక్కడా కూడా ఇక అర్ధరాత్రి ఎటువంటి దాడులు జరగలేదు. దాంతో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు కొంత రిలాక్స్ అవుతున్నారు. ఏ రకంగానైతే 4 రోజుల నుంచి నిజంగా ప్రాణాలతో ఉంటామా, ఏం జరుగుతుంది అంటూ ఎంతో టెన్షన్ పడ్డారు. శ్రీనగర్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి చౌరస్తాలో ఉన్నాము. మనం చూస్తున్నాము ఈ సర్కిల్లో ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా రోడ్లపైకి వస్తున్నారు. సాధారణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. శ్రీనగర్ నుంచి మనము ఇక్కడ నుంచే జమ్మూ వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత పహల్గామ్ కావచ్చు, అనంతనాగ్, తర్వాత బుడ్గామ్, సోన్మార్గ్, గుల్మార్గ్. వాస్తవానికైతే ఈ సమ్మర్ సీజన్, సో మంచి పీక్ బిజినెస్ కూడా ఇక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పహల్గామ్ ఘటన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. ఎక్కడికక్కడ స్తబ్దుగా కనిపిస్తుంది. రాత్రంతా శ్రీనగర్తో పాటు జమ్మూ కాశ్మీర్ మొత్తం ఏ విధంగానైతే బ్లాక్అవుట్ చేశారు. సో ఇప్పుడిప్పుడే ఉదయం నుంచి జనాలు బయటికి వస్తున్నారు. ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశంలో అటు 2 దేశాలు నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత అందరూ రిలాక్స్ అయ్యారు. కానీ ఒక్కసారిగా రాత్రి ఏదైతే 8 నుంచి 9 గంటల మధ్యలో జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు, వాళ్ళు మళ్ళీ డ్రోన్స్ను ప్రయోగించడం కావచ్చు, కొన్ని బార్డర్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో దాడులు చేయడం, అది మాత్రం కొంత టెన్షన్ పుట్టించింది. అయితే సాధారణ ప్రజలు మాత్రం కొంత ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నారు. మనం స్వయంగా చూసాము. ఏదైతే పూంచ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి మొత్తం బాంబుల మోత, ఎక్కడ ఎటు నుంచి పాకిస్తాన్ ఆర్మీ వేస్తున్నటువంటి బాంబుకు సంబంధించినటువంటి షెల్లింగ్ జరుగుతుందా అన్నటువంటి టెన్షన్ కనిపించింది కూడా. రాత్రంతా అక్కడ ఉన్నటువంటి జనం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బ్రతికారు. కాలం వెళ్లదీసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కొంత పరిస్థితులు కుదుట పడుతున్నాయి. నిజంగా ఏదైతే ఉద్రిక్త పరిస్థితుల నుంచి రిలాక్స్ అవుతే ఎలా ఉంటుందనేది ఇప్పుడిప్పుడే జనం నుంచి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. నిజంగా ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అనుకోవచ్చు. జనమంతా ఎక్కడి వాళ్ళక్కడ ఇప్పుడు తమ తమ ప్లేసుల్లోకి వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి బార్డర్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు ఒక రకంగా చెప్పాలంటే పారిపోయారు. తమ ఇళ్లను కావచ్చు, తమ వస్తువులను కావచ్చు, వీటన్నిటినీ వదిలేసి వాళ్ళంతా పారిపోయారు. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులను సమీక్షించుకుంటున్నారు. తమ ఇల్లు నిజంగా ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉందా, లేదంటే తమ ప్రాంతంలో పరిస్థితులు ఏంటి అంటూ అక్కడ ఎవరైనా గ్రామాల్లో ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. సో ఇదే పరిస్థితి కొనసాగాలని కూడా కోరుకుంటున్నారు. మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు రావద్దు, పాకిస్తాన్ భారత్ల మధ్య ఈ యుద్ధ పరిస్థితులు వస్తే ఖచ్చితంగా తామంతా నష్టపోతాము అనే ఫీలింగ్తో కనిపిస్తున్నారు. అదే సమయంలో భారత్ ఉగ్రవాదుల విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు, ఖచ్చితంగా ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టొద్దు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే మరి ఈ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయి చూడాలి.
నిన్న పాకిస్తాన్ వాస్తవానికి ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశంలో ఉల్లంఘించింది. వెంటనే భారత్ వాళ్ళకు సరైనటువంటి వార్నింగ్ ఇచ్చింది. ఇలాగే కొనసాగితే భారత్ సైతం ఖచ్చితంగా ధీటుగా ప్రతిఘటించాల్సి ఉంటుంది. వెంటనే మీ ఆర్మీని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిది అని చెప్పారు. అదే సమయంలో భారత త్రివిధ దళాలకు కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చారు. పాకిస్తాన్ కనుక ఎటువంటి ఏదైతే దాడులకు పాల్పడ్డా సరే అదే స్థాయిలో బదులు ఇవ్వాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మరికొద్ది సేపట్లో కేంద్ర ప్రభుత్వం అధికారిక బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. ఆ బ్రీఫింగ్లో నిన్న రాత్రి జరిగినటువంటి పరిణామాలు, కొన్ని చోట్ల జవాన్లకు గాయాలయ్యాయి, కొందరు మృతి కూడా చెందారు. సో ఈ పరిస్థితుల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించినప్పటికీ కూడా కొంత రిలాక్స్ అయితే ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే కాల్పుల విరమణకు సంబంధించినటువంటి విషయంలో రెండు దేశాలు అంగీకారానికి రావడంతో ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకున్నంత పరిస్థితి కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు. కాల్పులు దాడులతో జమ్మూ కాశ్మీర్లో కొన్ని రోజులుగా చెలరేగిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శ్రీనగర్, అఖ్నూర్, రాజౌరి, పూంచ్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూలోనూ పరిస్థితులు కుదుటపడ్డాయి. పాకిస్తాన్ డ్రోన్ మిసైళ్ల దాడులు తెల్లవారుజాము నుంచి లేవు. పాక్ నుంచి సరిహద్దులు దాటి తూటాలు దూసుకురావట్లేదు. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.